బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలపై హైకోర్టులో విచారణ జరగ్గా ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున హాజరు కాలేకపోయినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటామని, ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందే అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇవాళ రాత్రి వరకు కూడా మేము కోర్టు హాల్లోనే ఉంటాం, మీరు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్తోంది. మరి ఫైనాన్స్ సెక్రటరీ అటెండ్ అవుతున్నారా కోర్టులో? తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు 2 ఏళ్లుగా చెల్లించాల్సిన పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. అయితే పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరలో చెల్లించాలని చెప్పి కూడా గత ఏడాది ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా హైకోర్టు ఫైనాన్స్ సెక్రటరీకి గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా హాజరు కాకపోవడంతో నేడు హైకోర్టు చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించి వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కాలేదని దానిపైన కూడా ఫైనాన్స్ సెక్రటరీని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అందుకే హాజరు కాలేకపోయానని చెప్పి దీనికి సంబంధించి వాదన వినిపించగా, అయితే ఈ రోజు రాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటాము, దీనికి సంబంధించి ప్రధానంగా హాజరు కావాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి కోర్టు ధిక్కరణ కింద ఇచ్చిన 6 నెలలు అయింది, ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న బకాయిలు ఎందుకు చెల్లించలేదనే దానిపైన కూడా ప్రధానంగా హైకోర్టు సీరియస్ అయింది. అయితే ఈ రోజు విచారణకు కూడా ఫైనాన్స్ సెక్రటరీ హాజరవుతారు. థ్యాంక్ యూ.